మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ అండ్ ఎంఫాటిక్ ప్రొనౌన్ రెండిటిగా మనం వాడతాము. నేమ్స్ అవసరం లేదు, జస్ట్ సెంటెన్స్ని ఇచ్చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఐ హర్ట్ మై సెల్ఫ్, దీని యొక్క అర్థం ఏంటి? నన్ను నేనే గాయపరుచుకున్నాను. ఓకే, నన్ను నేనే, ఆమెకు ఆమె, ఆమె స్వయంగా, అతనికి స్వయంగా అని చెప్పేవన్నమాట. మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అని చెప్పే పదాలు. రైట్, ఐ హర్ట్ మై సెల్ఫ్ అంటే నన్ను నేనే గాయపరుచుకున్నాను, నన్ను నేనే అని అర్థాన్ని ఇస్తూ ఉంటుంది మై సెల్ఫ్ అనే పదము. ఓకే, దీన్ని ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్గా వాడకూడదు, ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. మీ పేర్లు చెప్పేటప్పుడు మై సెల్ఫ్ అని చెప్తూ మీ పేరు చెప్పకూడదు, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్ కాదు, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఐ ఆమ్ అంటూ మీ పేరు చెప్పొచ్చు, మై నేమ్ ఈజ్ అంటూ మీ పేరు చెప్పొచ్చు. ఓకే, మై సెల్ఫ్ అని అందుకని చెప్పకూడదు అనమాట. ఓకే, ఇది సారీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. రైట్, నౌ సెంటెన్సెస్ చూడండి. ఐ లెర్న్ట్ మై సెల్ఫ్ ఇంగ్లీష్, నేనే ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నాకై నేనే. సో మై సెల్ఫ్ అనేది ఏం చెప్తుంది? నాకు నేనే, నేనే అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. నేను ఇంగ్లీష్ నేనే నేర్చుకున్నాను, నాకెవరు నేర్పించలా, నేనే నేర్చుకున్నాను, నాకు నేనే అంటే సబ్జెక్ట్, ఈ చేసిన పని మళ్ళీ ఆ సబ్జెక్టు గురించే జరుగుద్ది అనమాట. అందుకని దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. రైట్, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇద్దరు ఒకరే ఉంటారు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడేటప్పుడు. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది యువర్ సెల్ఫ్ అనేది వాడం, ఒక వ్యక్తి గురించే ఉంటుంది. రైట్, యూ యువర్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్. ఓకే, యువర్ సెల్ఫ్ అనేది దాంతో సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్, నీవు నీకు నీవు సహాయం చేసుకోవచ్చు, నీకు నీవు, యువర్ సెల్ఫ్, నీకు నీవే, నీవే అని చెప్పడం అనమాట యువర్ సెల్ఫ్ అంటే. ఓకే, నువ్వు నీకే, మీరు మీకే అని చెప్పడం. యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్. యూ బ్లేమ్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వే అట్లా తప్పు పట్టుకుంటావేంటి? యూ బ్లేమ్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వే, నిన్ను నీవే, మీకు మీరు మీకే, అతను అతనికే అని చెప్పడం అనమాట. యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ అని చెప్పడం. రైట్, నెక్స్ట్ హీ హిమ్సెల్ఫ్ అంటే అతను అతనికే. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్, అతను తనను తనే పరిచయం చేసుకున్నాడు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్, అతను తను తనే అంటే ఇంకొకరు పరిచయం చేయాలి, తను తనే, అతనికి అతనే, ఆమెకు ఆమె అని చెప్పడం అనమాట, హిమ్సెల్ఫ్ అని చెప్పడం. రైట్, హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ఇంటర్వ్యూ, అతనికి అంటే అతనే తనకు తానే సిద్ధమయ్యాడు ఇంటర్వ్యూకి. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ఇంటర్వ్యూ అనమాట. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ అంటే ఏంటి? అతను ఎవరు, వేరే వాళ్ళు ఎవరు సిద్ధం చేయాలి, అతనికి అతనే సిద్ధమయ్యాడు అని, స్వయంగా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అనేవి. షీ హర్ సెల్ఫ్తో సెంటెన్సెస్ చూద్దాం. షీ డ్రెస్డ్ హర్ సెల్ఫ్, ఆమె తనకు తనే డ్రెస్ వేసుకుంది, పాప అని అంటే వాళ్ళ మదర్ ఏమి వేళ ఆ పాప తనకు తనే వేసుకుంది. షీ డ్రెస్డ్ హర్ సెల్ఫ్. షీ కంగ్రాచ్యులేటెడ్ హర్ సెల్ఫ్, తనకు తనే అభినందించుకుంది అనమాట. షబాస్ షబాస్ అని తనకు తనే, అంటే వేరే వాళ్ళకి కాదు. రైట్, ఇట్ సెల్ఫ్, ఇప్పుడు సమ్టైమ్స్ మషిన్స్ అనేవి వాటికవే ఆగిపోతుంటాయి, వాటికవే రిపేర్ చేసుకుంటాయి కదా. ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్, పిల్లి తనే శుభ్రం చేసుకుంది కదా, తనే చేసుకుంది, వేరే వాళ్ళు ఎవరు చేయకుండానే అది శుభ్రం చేసుకుంటుంది క్యాట్. ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్. ద మషీన్ రిపేర్డ్ ఇట్ సెల్ఫ్, మషిన్ ఒక్కొక్కసారి మనం అలా వదిలేస్తే తనకు తనే అదే రిపేర్ అయిపోయింది, అప్పుడు అంటుంటాం మనం మిషన్ అదే సరైపోయింది, మనం రిపేరే చేయలే, అదే అయిపోయిందని, అలా అనమాట. ఓకే, ఇట్ సెల్ఫ్ అంటాం అప్పుడు. ద మషీన్ రిపేర్డ్ ఇట్ సెల్ఫ్. వి అవర్ సెల్స్, మాకు మేమే. వి ఎంజాయ్డ్ అవర్ సెల్స్ ఎట్ ద పార్టీ, సో పార్టీలో మేము చాలా ఎంజాయ్ చేసాము, ఆనందించామని. వి ప్రిపేర్డ్ అవర్ సెల్స్ ఫర్ ద ఎగ్జామ్, మాకు మేమే పార్టీలో ఏంటి ప్రిపేర్ చేసాము, అంటే ఇంకెవరు మాకు నేర్పించలేదు, మేమే నేర్చుకున్నాము అని. రైట్, అవర్ సెల్స్ అంటాము. రైట్, దే దెమ్సెల్స్ అంటే వాళ్ళకు వాళ్ళే. దే థాట్ దెమ్సెల్స్ కుకింగ్, వాళ్ళకు వాళ్ళే వంట నేర్చుకున్నారు, ఇంకొకరు నేర్పించాల. ఓకే, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకరే ఉంటారు, ఈ వ్యక్తే తనకు తని చేస్తారు, తన కోసమే తనే, తన కోరకే, తన కోసమే
అలా చేసే పని మనం దెమ్సెల్ఫ్స్, హర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అలా చెప్తామన్నమాట. రైట్. దే బ్లేమ్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద మిస్టేక్. సో వాళ్ళ తప్పులకి వాళ్ళే నిందించుకున్నారు, బాధ్యులుగా భావించి బ్లేమ్ చేసుకున్నారనమాట. దే బ్లేమ్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద మిస్టేక్. వాళ్ళు తమ తప్పుకు తామే నిందించుకున్నారు, బాధ్యులుగా భావించి నిందించుకున్నారు. దే బ్లేమ్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద మిస్టేక్. రైట్. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే అనుకున్నాం కదా. ఇప్పుడు నొక్కి చెప్పేటప్పుడు కూడా మై సెల్ఫ్ అనే పదాన్ని ఎట్లా వాడతామో చూడండి. ఇప్పుడు మనం తెలుగులో కూడా చెప్తుంటాం, నేనే చేశాను, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నేనే కదా చేశాను అంటామా? నేనే నా కొరకే, నేనే స్వయంగా చేసుకున్నాను వేరు, నేనే చేశాను నాకెవరు హెల్ప్ చేయలేదు అనడం వేరు కదా. సో అలా నొక్కి చెప్పే ప్రణాన్ని ఎంఫాటిక్ ప్రణాన్ అంటాం. అది ఎట్లా వాడతాం చూడండి. ఐ మై సెల్ఫ్ ఫినిష్ ద వర్క్. ఐ మై సెల్ఫ్ ఫినిష్ ద వర్క్. ఐ మై సెల్ఫ్ అంటే అక్కడ నేనే చేశాను అని. ఐ మై సెల్ఫ్ ఫినిష్డ్ ద వర్క్. ఇక్కడ ఈ ఎంఫాటిక్ ప్రొనౌన్ ఎలా వస్తుంది అంటే సబ్జెక్ట్ పక్కనే వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. ఐ మై సెల్ఫ్ ఫినిష్ ద వర్క్. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నేనే చేశాను, నాకు వేరే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు, నేనే చేశాను అని చెప్పడం అనమాట. రైట్. ఐ మై సెల్ఫ్ కాల్ ద టీచర్. నేనే టీచర్ని కాల్ చేశాను, నాకెవరు చెప్పలేదు, నేనే స్వయంగా నేనే చేశాను, నేనే అని చెప్పేది ఇక్కడ. దీన్ని ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటాం. ఐ మై సెల్ఫ్ కాల్ ద టీచర్. రైట్. యూ యువర్ సెల్ఫ్ ఎలా చెప్పాలో చూడండి. యూ యువర్ సెల్ఫ్ మస్ట్ సాల్వ్ దిస్. నీకు నువ్వే పరిష్కరించాలి, నువ్వే, వేరే వాళ్ళ సహాయం లేదు అని చెప్పడం, నొక్కి చెప్పడం అనమాట. ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటే ఏం లేదు. యూ యువర్ సెల్ఫ్ సెడ్ దిస్. నువ్వే కదా చెప్పావు, నువ్వే కదా, నీకెవరు చెప్పలేదు, నువ్వే కదా చెప్పావు. అప్పుడు ఇలా చెప్తాము, యూ యువర్ సెల్ఫ్ సెడ్ దిస్. హీ హిమ్సెల్ఫ్. అతనే, వేరే వాళ్ళు ఏమని చెప్పలా. హీ హిమ్సెల్ఫ్ బిల్డ్ దిస్ హౌస్. అతను ఒక్కడే చేసా, ఎవ్వరి సహాయం తీసుకోకుండా అతనే నిర్మించాడు. హీ హిమ్సెల్ఫ్ బిల్డ్ దిస్ హౌస్. రైట్. నొక్కి చెప్తుంటాం ఇక్కడ. హీ హిమ్సెల్ఫ్ కుక్డ్ డిన్నర్. ఆమె డిన్నర్ని తనే చేసింది, ఎవరి సహాయం తీసుకోకుండా తనే చేసింది. రైట్. నెక్స్ట్, షీ హర్ సెల్ఫ్ టాట్ ద క్లాస్. ఆమె క్లాస్ ఆమెనే బోధించింది, ఎవరు హెల్ప్ తీసుకోలే. అండ్ షీ హర్ సెల్ఫ్ రోట్ ద బుక్. ఆమెనే బుక్ రాసింది, ఎవరి సహాయం లేదు, అసిస్టెంట్లు ఏం లేరు, ఆమెనే రాసింది, వేరే వాళ్ళు ఎవరో కాదు, ఆమె అని నొక్కి చెప్పడం అనమాట ఇక్కడ. రైట్. షీ హర్ సెల్ఫ్ అన్నప్పుడు ఈ సబ్జెక్ట్కి పక్కనే వస్తుంది రిఫ్లెక్సివ్ ఎంఫాటిక్ ప్రొనౌన్. రైట్. ఇట్ సెల్ఫ్. ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ షట్ డౌన్. ఒక్కోసారి కంప్యూటర్స్ వాటికి అవే షట్ డౌన్ అయిపోతాయి, అంటే పవర్, ఎలక్ట్రిసిటీ డౌన్ అవ్వడం వల్లనో దేనికో ఏదో ఒకటి రీజన్ వల్ల కదా. అప్పుడు ఇలా చెప్తాం మనం, ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ షట్ డౌన్. ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ షట్ డౌన్. మేమెవరు షట్ డౌన్ చేయలేదండి, అది కాదు, ఆ కంప్యూటర్ దానికి అదే షట్ డౌన్ అయిపోయింది. ఇలా చెప్తాము, ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ షట్ డౌన్. ద డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్. ఎవరు ఓపెన్ చేయలేదండి, రాత్రి ఏంటో దానికదే తెరుచుకుంది, దేమొచ్చిందో ఏమో. ద డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్డ్. ఇలా చెప్తాం, దానికదే. ఓకే. రైట్. అండ్ వి అవర్ సెల్స్ ఎలా చెప్తాం చూడండి. వి అవర్ సెల్స్ ప్లాన్ ద ట్రిప్. మేమే ప్లాన్ చేసుకున్నామంటే మాకెవరు చెప్పలా, మాదే డెసిషన్ అది, మేమే ప్లాన్ చేసాము. మీరు వాళ్ళు చెప్తే చేసామనుకుంటున్నారు కానీ అలా ఏం కాదండి, మేమే ప్లాన్ చేసాము. వి అవర్ సెల్స్ ప్లాన్ ద ట్రిప్. వి అవర్ సెల్స్ సాల్వ్ ది ప్రాబ్లం. ఆ సమస్యను మేమే పరిష్కరించాము. ఎవరైనా సాయం చేశారనుకుంటున్నారా మీరు? ఎవ్వరు లేదు, మేమే అని చెప్పినప్పుడు వి అవర్ సెల్స్ సాల్వ్ ది ప్రాబ్లం. రైట్. అండ్ దే దెమ్సెల్వ్స్, వాళ్ళే. దే దెమ్సెల్వ్స్ ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్. వాళ్ళే నిర్వహించారండి, ఎవరు వాళ్ళకి సాయం చేసింది లేదు, వాళ్ళే చేశారు. ఇంకెవరో చేశారనుకుంటున్నారా మీరు? కాదు, వాళ్ళే. దే దెమ్సెల్వ్స్ ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్. దే దెమ్సెల్వ్స్ పెయిడ్ ద ఫీ. వాళ్ళేనండి చెల్లించింది. దే దెమ్సెల్వ్స్ పెయిడ్ ద ఫీ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. కీప్ ప్రాక్టీసింగ్. టేక్ కేర్. బాయ్.